మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి క్లారిటీగా చూద్దాం. కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరపు పరిపాలన కాలం పూర్తయిన సందర్భంగా నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారు. కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రభుత్వానికి గుర్తు చేయవలసిన అవసరం అయితే ఉంది, వాటి గురించి కూడా చూద్దాం. 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పేసి సూపర్ 6లో ఫస్ట్ పథకం కింద దీన్ని పెట్టారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వెంటనే ఈ పథకం అమలుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించవలసిన అవసరం అయితే ఉంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి వృక్ష జంతు శాస్త్రాల పరీక్షల ప్రాథమిక కీలు విడుదల అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ప్రస్తుతం వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి, ఇవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవాల్టి నుంచి రెస్పాన్స్ షీట్లు డౌన్లోడ్కి అవకాశం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి పరీక్షలు అనేవి ఈ నెల 6వ తారీఖు నుంచి జూలై 2వ తారీఖు వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి జూలై 1-2 తారీఖుల్లో జరగవలసిన పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి జూన్ 25 అంటే రేపటి నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయి. మీరు క్యాండిడేట్ లాగిన్లో గతంలో ఏ విధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారో అదేవిధంగా జూన్ 25వ తారీఖున హాల్ టికెట్స్ అనేవి కొత్తగా రిలీజ్ చేస్తారు. వాటిని డౌన్లోడ్ చేసుకుని వాటి ప్రకారం పరీక్షలకు అయితే హాజరు కావాల్సి ఉంటుంది. నిరుద్యోగ భృతి ఎక్కడ, యువతకి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టండి, వీళ్ళు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో సూపర్ 6లో భాగంగా ఫస్ట్ హామీ వచ్చేసరికి యువతకి 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 నిరుద్యోగ భృతి అని చెప్పేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే క్లారిటీగా ఇచ్చారు. చూడండి, 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి 3,000 నిరుద్యోగ భృతి అని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేశారు. తక్షణమే ఏడాది సంవత్సర పరిపాలన కాలం పూర్తయిన సందర్భంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయవలసిన అవసరం అయితే ఉంది. 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఇక్కడ మాటలకే పరిమితం కాకూడదు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు డిఎడ్ అదేవిధంగా బిఎడ్ కోర్సులు పూర్తి చేసిన ఎవరైతే డిఎడ్ అభ్యర్థులు బిఎడ్ అభ్యర్థులు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థుల్ని ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వమే నియమించి నిర్దిష్ట పే స్కేల్ అనేది పడేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి మాటలకే పరిమితం కాకుండా డిఎడ్ ప్లస్ టెట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 18,000 రూపాయల మినిమం శాలరీ అనేది డిఎడ్ వాళ్ళకి, 25,000 రూపాయల మినిమం శాలరీ అనేది బిఎడ్ ప్లస్ టెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి. ప్రతి మండల పరిధిలో ఉన్న డిఎడ్ బిఎడ్ అభ్యర్థులను వచ్చేసి ఆ మండల పరిధిలో ఉన్న ప్రైవేటు స్కూళ్లలో డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల్ని ప్రభుత్వమే నియమించి నిర్దిష్ట పే స్కేల్ ఇచ్చే విధంగా ఈ కొత్త చర్యను తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీన్ని అమలు చేసే అధికారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దగ్గర ఉంది కాబట్టి మీరు మాటలకే పరిమితం కాకండి. 20 లక్షల ఉపాధి అవకాశాలని చెప్పేసి ప్రగల్భాలు పలకడం కాదు, ఏదైతే అమలుకు సాధ్యమయ్యే కొన్ని అంశాలు ఉన్నాయో డిఎడ్ బిఎడ్ అభ్యర్థులను వచ్చేసరికి మీరే ప్రైవేటు పాఠశాలల్లో నియమించి నిర్దిష్ట పే స్కేల్ ఇచ్చే విధంగా మండల పరిధిలో నియామకాలు చేపట్టే అవకాశం 100% ఉంది. కాబట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే అర్హులైన అందరికీ కూడా 3,000 నిరుద్యోగ భృతి అనేది చెల్లించవలసిన అవసరం అయితే ఉంది. నిరుద్యోగుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చారు, ఈ విషయాన్ని అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ఎవరైతే జూలై 1-2 తారీఖుల్లో మార్నింగ్ షిఫ్ట్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో పరీక్ష రాయబోతున్నారో వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి జూన్ 25 నుంచి వెబ్సైట్లోకి అందుబాటులోకి వస్తాయి. మనకి ఇక్కడ ఏవైతే కొత్తగా 17వ తారీఖున జరిగిన పరీక్షకు సంబంధించి 14వ తారీఖున పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు కానివ్వండి కీలు కానివ్వండి వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. అవి కూడా మీరు ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక చాలామంది స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి, తెలుగు పండిట్, హిందీ పండిట్, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఇతర పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. టీజీటీ పీజీటీకి సంబంధించిన పరీక్షలు పూర్తి కావాలి, అప్పుడు మాత్రమే కీస్ అనేవి వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్లు అనేవి అందుబాటులోకి తెస్తున్నారు. అంటే మనకి ఇక్కడ టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి 25వ తారీఖున సైన్స్కి సంబంధించిన పరీక్ష ఉంది కదా, ఇది కంప్లీట్ అయిన తర్వాత సైన్స్కి సంబంధించిన కీస్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక 26వ తారీఖున టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించిన ఇంగ్లీష్ పరీక్ష ఉంది. ఇంగ్లీష్ పరీక్ష కంప్లీట్ అయిన తర్వాత ఇంగ్లీష్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి. ఇక 27వ తారీఖున వచ్చేసరికి టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించిన సోషల్ స్టడీస్ పరీక్ష అయితే ఉంది కదా, ఈ పరీక్ష పూర్తయిన తర్వాత ఇక స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సోషల్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్లు కానివ్వండి కీలు కానివ్వండి 27/6/2025 తర్వాత మాత్రమే విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక 28వ తారీఖున వచ్చేసరికి పీజీటీ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది. ఇంగ్లీష్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే లాంగ్వేజెస్కి సంబంధించిన కీస్ అనే వెబ్సైట్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంగ్లీష్కి సంబంధించి.
స్కూల్ అసిస్టెంట్ తెలుగు విషయానికి వచ్చినట్లయితే 29, 30 తారీఖుల్లో పరీక్ష అయితే ఉంది. ఈ తెలుగుకు సంబంధించిన కంప్లీట్ పరీక్ష అంతా పూర్తయిన తర్వాత మాత్రమే అన్ని తెలుగుకు సంబంధించిన కీస్ కానివ్వండి, రెస్పాన్స్ షీట్లు కానివ్వండి వెబ్సైట్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 13వ తారీఖు ఆఫ్టర్నూన్, అదేవిధంగా 17వ తారీఖు మార్నింగ్, 18వ తారీఖు మార్నింగ్ ఆఫ్టర్నూన్, 19వ తారీఖు మార్నింగ్ ఆఫ్టర్నూన్, వాటితో పాటుగా జూలై 1, 2 తారీఖుల్లో జరిగే మార్నింగ్ ఆఫ్టర్నూన్ పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత జూలై 4 టైంలో మనకి రెస్పాన్స్ షీట్లకు సంబంధించి కానివ్వండి, కీలు కానివ్వండి ఎస్జిటి వాళ్ళకి పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, ఇది కంప్లీట్గా కీలుకు సంబంధించిన ఎప్పుడు వస్తాయన్న అప్డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. 24వ తారీఖున ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన పరీక్ష అయితే జరుగుతుంది. టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పరీక్షలకు సంబంధించి. ఇక ఎవరైతే లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారో టీజీటీ, పీజీటీల్లో వాళ్ళకి ఎటువంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అవసరం లేదు. లాంగ్వేజెస్ అంటే మనకి తెలుగుకు సంబంధించి కానివ్వండి, ఇంగ్లీష్, హిందీ వీళ్ళకి సంబంధించి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండదు టీజీటీ, పీజీటీలకు సంబంధించి. ఇక 13 జిల్లాలకు సంబంధించి అదేవిధంగా అదర్ స్టేట్స్ నుంచి ఎంతమంది అప్లై చేశారనే వివరాలు చూసినట్లయితే దీనిలో సగం డిఎడ్ అభ్యర్థులు, సగం బిఎడ్ అభ్యర్థులు ఉంటారు. ఈ విషయాన్ని అయితే గమనించండి. ఇక్కడ ప్రతి రిజర్వేషన్ మీరు చెక్ చేసుకునేటప్పుడు సగం డిఎడ్ ఎస్జిటి కింద, సగం స్కూల్ అసిస్టెంట్ ఇతర టీజీటీ, పీజీటీ పరీక్షల కింద కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విశాఖపట్నం తీసుకుంటే 29,779 మంది అప్లై చేశారు. దీనిలో సగం మంది డిఎడ్, సగం మంది బిఎడ్. అందువల్ల వీటిని సగం సగం చేసుకుంటే ఒక అంచనా కింద మీకైతే తెలుస్తుంది. జిల్లాల వారి, రిజర్వేషన్ల వారి, రాష్ట్రాల వారి 13 జిల్లాలకు సంబంధించి ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయని వివరాల వీడియో మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు 13 జిల్లాలకు సంబంధించిన ఖాళీల వివరాలను అయితే చెక్ చేసుకోవచ్చు. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా 13 జిల్లాలకు సంబంధించిన రాష్ట్రాలు, రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించి కూడా మీకైతే పోస్ట్ చేయడం జరిగింది. హారిజంటల్ రిజర్వేషన్ అనేది అమలు చేయడం జరుగుతుంది కదా. హారిజంటల్ రిజర్వేషన్లో మెయిన్గా ప్లస్ పాయింట్ ఎవరికి అవుతుందంటే గతంలో ఎక్కువగా లబ్ధి అనేది మహిళలు పొందేవారు. కానీ హారిజంటల్ రిజర్వేషన్ వల్ల మహిళలు కేవలం 33% రిజర్వేషన్లో మాత్రమే ఉంటారు. మిగిలిన పోస్టులకి మెన్ అండ్ ఉమెన్ కూడా సమాన ప్రాధాన్యత అయితే ఉంటుంది. సింపుల్గా ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక జిల్లాలో 100 పోస్టులు ఉన్నాయనుకుందాం. ఒక జిల్లాలో 100 పోస్టులు ఉన్నాయనుకుంటే ఆ 100 పోస్టుల్లో 33% మహిళలు ఉన్నారా లేదా మాత్రమే చూస్తారు. ఆ 33% మహిళల్లో ఓపెన్ కోటాల్లో ఎవరైతే పోస్టులు కొడతారో వాళ్ళు కూడా కౌంట్ అయిపోతారు. గతంలో ఈ విధంగా జరిగేది కాదు. సెపరేట్గా మహిళా రిజర్వేషన్ అనేది 33% అమలు చేసేవారు. దాంతోపాటుగా ఓపెన్ కోటాలో కొట్టిన వాళ్ళని కౌంట్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు హారిజంటల్ రిజర్వేషన్ వల్ల 100లో 33 మంది మహిళలు ఉన్నారా లేదా ఇది మాత్రమే చూసుకుంటారు. మిగిలిన 68 పోస్టుల విషయంలో మెన్కి ఎక్కువ మార్కులు వస్తే మెన్కి వస్తుంది, ఉమెన్కి ఎక్కువ మార్కులు వస్తే ఉమెన్కి వస్తుంది. దీనివల్ల మెన్కి కొద్దిగా ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. ఎవరికి చదివిన వాళ్ళకి, చదవని వారికి ఎటువంటి యూజ్ అయితే ఉండదు. కానీ చదివిన బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈసారి పోస్ట్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక హారిజంటల్ రిజర్వేషన్కి సంబంధించి మరింత క్లారిటీ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఆ సెపరేట్ వీడియోలో హారిజంటల్ రిజర్వేషన్ ఏ విధంగా అప్లై అవుతుంది కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. కానీ హారిజంటల్ రిజర్వేషన్ వల్ల 33% మాత్రమే మహిళలు ఉండేలా చూసుకుంటారు. మిగిలిన పోస్టులకి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కూడా సమానమైన ప్రాధాన్యత అయితే ఉంటుంది. మెయిన్గా ఇదే డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది ఈ హారిజంటల్ రిజర్వేషన్ వల్ల. గతంతో పోల్చుకుంటే ఈసారి చదివిన బాయ్స్కి ఎక్కువగా జాబ్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటివరకు నా అప్డేట్స్ అయితే ఇవి. శుభం, ధన్యవాదాలు.